కుమార్తెని ఇంటి నుంచి తీసుకురావడానికి మోహన్ బాబు ఇంటికి వెళ్లారు మనోజ్. ఈ సమయంలో సెక్యూరిటీ ఆయన్ని లోపలికి రానివ్వలేదు. తన కూతురు ఇంట్లో ఉందని తీసుకువెళ్తా అన్నారు. ఇంటి గేటు బద్దలు కొట్టి లోపలికి వెళ్లారు మనోజ్. ఈ సమయంలో మీడియాను కూడా తనతో తీసుకువెళ్లారు. దీంతో మోహన్ బాబు చెలరేగిపోయారు, సహనం కోల్పోయారు. అక్కడ ఒక రిపోర్టర్పై దాడి చేశారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన తర్వాత మనోజ్ కూడా క్షమాపణలు చెప్పారు. అంతేకాదు మోహన్ బాబు కూడా ఆ రిపోర్టర్కి క్షమాపణలు చెప్పారు. మనోజ్ మాత్రం తాను స్వశక్తితో ఎదుగుతున్నానని, నాకు ఏ ఆస్తులు అక్కర్లేదని, ఆత్మగౌరవం కోసం నా పోరాటం అంటూ ఆయన మాట్లాడుతున్నారు. పైగా ఆయన భార్య భూమా మౌనిక రెడ్డిపై కొందరు కామెంట్లు చేయడంతో ఆమె వర్గం కూడా ఆశ్చర్యపోతోంది. మౌనిక వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే ఆమె ఆస్తి విలువ సుమారు 100 కోట్ల రూపాయలు ఉంటుందని అంటూ ఉంటారు. తల్లిదండ్రుల నుంచి మౌనికకు ఆస్తులు బాగానే ఉన్నాయి. ఆమె పేరు మీద కమర్షియల్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. అంతేకాదు ఆళ్లగడ్డ, కర్నూలు చుట్టుపక్కల ప్రాంతాల్లో మౌనిక పేరు మీద ఆస్తులు ఉన్నాయట. మరి దీన్ని బట్టి చూస్తే భూమా మౌనికకు ఆర్థికంగా ఎలాంటి సమస్యలు లేవు.